హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే వినాయక చవితికి కావాల్సినవన్నీ ఎలా చేసుకున్నాము, పాలవిల్లు డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ నెక్స్ట్ పూజా విధానం ప్రతి ఒక్కటి అయితే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా అయితే మేము పాలవిల్లు అవన్నీ కట్టుకోవడానికి, నెక్స్ట్ పేటకం పెట్టుకోవడానికి అంతా అయితే బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే చేసుకుంటున్నామండి. ఫస్ట్ వెనకాల ఒక కర్టెన్లా వేసి కింద శారీ అవి అమర్చుకుని దానిపైన అయితే ఒక పేటకం పెట్టుకుని మేమైతే మొత్తం రెడీ చేసుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ అయితే తమలపాకులు అవన్నీ పెట్టి డెకరేషన్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం. సో దానికి సపోర్ట్గా జీలిబెండ్ అయితే తీసుకున్నాం. అదే అండి థర్మాకోల్ షీట్స్. సో దానికి సంబంధించినంత వరకు మంచి పీఠంలో అరేంజ్ చేసుకుని పేటకైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పాలవిల్లుని కూడా రెడీ చేసుకుంటున్నాం. పాలవిల్లు అందం కనబడాలంటే మరి పసుపు కుంకుమ మ్యాండేటరీ కదా. సో మా చెల్లి నేనైతే బొట్లు పెట్టేసి పాలవిల్లుకి ఫ్రూట్స్ అవన్నీ కట్టేసి మామిడి తోరణాలతో అయితే అలంకరించేస్తున్నాం. ఇంకా మా ఫ్రూట్స్ అవి కట్టేసిన తర్వాత పాలవిల్లు నిండా పత్తిళ్ళు, మామిడాకులు అన్ని పెట్టి మంచిగా అయితే డెకరేట్ చేసుకుని పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకా పేటకం విషయానికి వస్తే దానికైతే చూడండి మంచిగా సెటప్ చేసాం, బ్యాక్గ్రౌండ్ పేటలు అవన్నీ. సో ఈ సెటప్కి బ్యాక్గ్రౌండ్లో తోరాలతో డెకరేషన్ చేస్తామని చెప్పాం కదా, తమలపాకులతో. సో తమలపాకులను కూడా మేమైతే పిన్స్ తెచ్చుకుని దాంతో అయితే మంచిగా బ్యాక్గ్రౌండ్లో అయితే సెటప్ చేసుకుంటున్నాం. చూడండి ఎలా చేస్తున్నామో మీకైతే అబ్జర్వ్ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ టైం మీకైతే బాగా యూజ్ అవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం తమలపాకులు, చామంతి పువ్వులతో డెకరేషన్ చేసుకుని వెనకాలైతే సెటప్ చేసేసుకున్నాం. ఇంకేముంది, తర్వాత పీఠకం మీద మంచిగా పద్మ ముగ్గు వేసుకుని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలతో అయితే నింపుకుంటున్నాను. ఎందుకంటే వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాలి కదా. సో అందంగా వినాయకుడిని ప్రతిష్ఠించడానికి పద్మంలో అయితే రెడీ చేసుకుంటున్నా. ఆ పీఠకం అంతా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే పాలవిల్లికి కమల పువ్వులు ఇంకా ఇవన్నీ కట్టడానికి అయితే తీస్తున్నా. చాలా మందికి ట్రిక్ తెలియదు. కమల పువ్వులను ఇలా విరుచుకుంటే అదైతే ఒక మాలలా అయితే వస్తుంది. సో మీకు ఈ ట్రిక్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, నేనైతే చెప్తాను ఎలా విడదీయాలో. పాలవిల్లు అవన్నీ చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత పసుపు వినాయకుడిని కూడా చేసేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాం. సో ఇంకా దేవుడి దగ్గర సంబంధించినవన్నీ అయితే సిద్ధంగా పెట్టేసుకున్నాం. ఇంకా వంటల విషయానికి వస్తే మా మమ్మీ మంచిగా పిండి కలిపేసి తాలికలు చేసి మా కోసం అయితే హారిది, కుడువులు, మామిడికాయ పులిహార ఇలా రకరకాల వంటలు అవన్నీ చేసింది దేవుడి దగ్గర పెట్టడానికి. సో దేవుడి దగ్గరికి నైవేద్యం కూడా సిద్ధమైపోయింది. ఇంకా దేవుడి మండపం కూడా సిద్ధమైపోయింది. ఇంకా దేవుడిని ప్రతిష్ఠించేసి పూజ చేసేసుకోవడమే. రండి రెడీ అయిపోయి దేవుడిని అయితే ప్రతిష్ఠించేద్దాం. నేనైతే చీర కట్టుకుని వచ్చి వినాయకుడిని అయితే ప్రతిష్ఠిస్తున్నాను. ఈ వరసిద్ధి వినాయకుడిని అయితే ఫస్ట్ మట్టితో ఉన్న ప్రతిమను అయితే ప్రతిష్ఠించాము. తర్వాత బియ్యంలో తమలపాకులు అవన్నీ వేసి మంచిగా రెడీ చేసి పసుపు విఘ్నేశ్వరుడిని, అలాగే ఈసారి స్పెషల్గా మేమైతే ఒక వెండి విగ్రహం తీసుకున్నాం. దాన్ని కూడా ప్రతిష్ఠించి వినాయకుడిని అయితే ఆ ముగ్గులో అయితే పెట్టేశాను.
మేమైతే చక్కగా రెడీ అవ్వచ్చేసి పూజా విధానం అయితే స్టార్ట్ చేస్తాం. ముందుగా అయితే బొట్టు పెట్టుకుని దీపారాధన అయితే చేసుకుంటున్నాం. దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలతో స్వామివారిని అయితే పూజించుకుంటున్నాం. అలా పూజించుకుని వరసిద్ధి వినాయకుడి మీద, అలాగే పసుపు వినాయకుడు వెండి విగ్రహాల మీద కూడా పూజనైతే చేసుకుంటున్నాం. అలా పూజ చేసుకుని నేనైతే కథ చదవడం అయితే మొదలుపెట్టాను. ముందుగా గంధం పూజ, అలాగే షోడశోపచార పూజ, పత్రి పూజ, పాలవిల్లి పూజ ప్రతి ఒక్కటి అయితే చదివి చక్కగా అయితే మా చెల్లి నేను పూజ చేసుకుంటున్నాం. మా మమ్మీ అయితే మాకు కావాల్సినవన్నీ సర్దడానికి అటు ఇటు పాపం తిరుగుతూనే ఉన్నారండి. ఫుల్గా అయితే పూజ చేసుకుని మేమైతే దీపారాధనలు ఆచమనీయం చేసుకుని నెక్స్ట్ ఇంకా పూజ విధానం అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కల్పం కథ అయితే కంప్లీట్ చేసుకుని కథ అక్షంతలు స్వామివారి మీద వేసి కొన్ని అక్షంతలు అయితే మా మీద కూడా వేసుకుని నమస్కరించుకుంటున్నాం. మనస్ఫూర్తిగా స్వామివారికి అయితే దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్ళాం. ఈ లోపు అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అదేనండి మా అత్తయ్య మావయ్య వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళు కూడా అయితే అక్షంతలు పూజ పసుపు కుంకుమ అవన్నీ వేసి దండం పెట్టుకున్నారు. మేమైతే కొబ్బరికాయలు కొట్టుకుని వచ్చి హారతి అయితే ఇచ్చేసాం. మా చెల్లికి నాకు ఒక అలవాటు అయితే ఉంది. వరలక్ష్మి వ్రతమైనా వినాయక చవితి అయినా మేమే అయితే పాట పాడుతూ స్వామివారికైనా అమ్మవారికైనా హారతి అయితే ఇస్తాము. సో అలా చక్కగా మేమైతే హారతి ఇచ్చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నాం. అలా పాలవీళ్ళకి స్వామివారికి అలాగే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికైతే హారతి ఇచ్చేసి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుని స్వామివారికి కావాల్సిన కోరికలన్నీ అయితే కోరేసుకున్నాం. స్వామివారు మా ప్రసాదాన్ని స్వీకరించేసి మా కోరికలను నెరవేరుస్తారని, అలాగే మా వీడియో చూస్తున్న మీ కోరికలు కూడా నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వినాయక చవితి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని అయితే కంప్లీట్గా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో అయితే మీ పూజ విధానం ఎలా చేసుకున్నారైతే నాకైతే తెలియపరచండి. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.